మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ జూనియర్ సివిల్ కోర్టులో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. చెన్నూరు పట్టణంలో వచ్చే నెల డిసెంబర్ 14న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పట్టణ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మెజిస్ట్రేట్ పర్వతపు రవి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో కేసులు పరిష్కారమవుతాయని, రాజీపడ్డమే రాజమార్గమని తెలిపారు. ఇందులో భూ సమస్యలు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారు, సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, ఇతర కేసులు ఉంటాయని తెలిపారు. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నేను డిస్పోజ్ చేయడానికి చేస్తాను. ఇంకా ఒకటి ప్రీవియస్గా మనము ఛార్జ్షీట్ నెంబర్ ఇస్తేనే కాంప్రమైజ్ చేద్దాము అన్న దాంట్లో ఉన్నాము, అది ఏదైతే చేశాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్రైమ్ స్టేజ్లో ఉన్నా కూడా చేస్తున్నాము. కోఆపరేషన్ని మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయాలని అందరినీ కోరుతున్నాను. ఇక పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసరికి ఎస్టీసీ కేసెస్ ఉంటాయి. ఎస్టీసీ ప్రకేటరీ కావచ్చు, అదర్ కేసెస్. ఇవి ఎప్పుడు పంపించినా కూడా, ఎన్ని పంపించినా కూడా అంత సేమ్ డే డిస్పోజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చాలా తీసుకొచ్చారు. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఏ స్టేషన్ నుంచి అయినా ఎస్టీసీస్ కానీ ప్రీవియస్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ లోక్ అదాలత్లో 14th డిసెంబర్ రోజు జరిగేటువంటి లోక్ అదాలత్లో మ్యాక్సిమం, ఎందుకంటే దిస్ ఈజ్ 2024లో లాస్ట్ లోక్ అదాలత్ కాబట్టి ఎన్ని ఉన్నాయో మ్యాక్సిమం క్లియర్ చేసే విధంగా అందరం ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మా జేసీపీ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడారు. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నాను.